కలెక్షన్లో ఇంకో కార్ యాడ్ అయిపోతుంది. ఇంకో కార్ డెలివరీ తీసుకుంటున్నాం. ఒకసారి జూపీ ఈశ్వరం దగ్గరకు వచ్చినాము మనం. ఇలా మమ్మీకి ఎట్లయినా ఉండడానికి రాదు. కొడుకుని చేదు నిజం చెప్పాలంటే మేము XUV అమ్మేసినాము 500. ఎట్లయినా మళ్ళా డాడీ మనకే ఫోన్ చేస్తారు అనుకున్నాడు పనికి. అంటే క్యాజువల్ గా పిలిచారు. అంటే కొనాలనుకుంటున్నాం అని చెప్పిను. అక్క కనిపించేసింది నీకోసం. ఏడికి వీడికా అయిపోయింది, తగ్గిపోయింది గాలి. మాట్లాడలేవు అనుకో, గొప్ప గొప్ప గుర్తాయి నేను పక్కల పండి. ఇప్పుడు మాట్లాడు. శశి సబ్స్క్రైబర్స్ అందరికీ మా వైన్ షాప్లో న్యూ ఇయర్కి 12 o'clock దాకా మందంతాం. సో హలో గైస్, దిస్ ఇస్ శశి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి అగస్టాన్. సో గైస్, ఇవాళ మనం వచ్చేసి మహేంద్ర షోరూమ్కి వచ్చేసినాం. సో ఎందుకు వచ్చినామంటే యాక్చువల్గా నేను కార్ కొనుక్కుంటున్నాను అనమాట. వీళ్ళు చీప్ చిల్లర్ లక్కోరు సో ఇలా మమ్మీ ఇలా డాడీకి ఇంకో కార్ ఇప్పిస్తుంది. అసలు ఒకటే కార్ సగం నడపడానికి రా వీళ్ళకి. కానీ ఇక పోనీ మనం ఎట్లయినా మళ్ళా డాడీ మనకే ఫోన్ చేస్తారు అనుకున్నాడు పనికి. ఓకే, సో గైజ్ అయితే ఇప్పుడైతే మనం ఒక కార్ తీసుకుంటాము. సో ఇప్పుడైతే ఒక కార్ తీసుకుంటున్నాం గైజ్. అది వచ్చేసి మన కలెక్షన్లో ఇంకో కార్ యాడ్ అయిపోతుంది. అండ్ మీకు ఒక చేదు నిజం చెప్పాలంటే మేము XUV అమ్మేసినాము 500. సో యాక్చువల్లీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే యాజ్ యూజువల్గా ఇలా డాడీకి అయితే కార్ నడపనికి రాదు. ఇలా మమ్మీకి ఎట్లయినా ఉండడానికి రాదు. ఏంటి బ్రో అంత మాట కొడుకుని జోకింగ్ గైస్. సో గైస్ జోక్ చేద్దా చెప్పండి. సో మ్యాటర్ ఏంటంటే ఇవాళ మనం ఇంకో కార్ డెలివరీ తీసుకుంటున్నాం. ఒకసారి జూపీ ఈశ్వరం దగ్గరకు వచ్చినాము మనం. సో లోపల వెళ్ళి ఫస్ట్ అయితే మీకు కార్ క్లాత్ కప్పేసి ఉంది. అది ఏందో మీరు కార్ రివీల్ చేయకముందే గెస్ చేయండి. సో గెస్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి గెస్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి దేవన్ సార్ ఏమైనా గిఫ్ట్ ఇస్తాడు, లేకపోతే ముద్దు ఇస్తాడు. రెడీయా? బండి అమ్మేస్తాడు గైస్. చలో లెట్స్ గో. ఇవే తగ్గించుకుంటే మంచిది. అరే నన్ను సెక్యూరిటీ గార్డ్ అన్నాడు. లోపల రెడ్ టీ షర్ట్ వేసుకున్న వాడు వేసుకోలేవు. 3, 2, 1. సో అంకిత్ వైన్స్ ఓనర్. ఏమైనా చెప్పు. మన సబ్స్క్రైబర్స్ ఎవరెవరు ఉన్నారో కొంచెం వెళ్తే మన పేరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని న్యూ ఇయర్కి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని
ఒక 5 వీడియోస్ చూసిన వాళ్ళకి ఒక బాటిల్ ఫ్రీ. బీర్ బాటిల్ ఇయ్యడు. అది కూడా ఇయ్యం, బీర్ బాటిల్ కూడా ఇయ్యం. అది అరే అందరి ఇక్కడ ఇంకోటి ఇక్కడ శశి ఇగో ఎవరైతే దానం చేశాను. పంపించేసి కొంచెం పంపించి లేచేస్తా. శశి సబ్స్క్రైబర్స్ అందరికీ మా వైన్ షాప్లో న్యూ ఇయర్కి 12 o'clock దాకా మందంతో అట్లా కొట్టకంకి అరే బూ. అరే కొట్టకంకి అవే కనిపిస్తుంది. కార్ తీసేసిన అది వచ్చేసింది బట్ట చెప్పు ఇట్లా అరే ఎట్లా సార్ ఎంఎస్ నారాయణ ఎస్ఆర్ అయిపోయింది మొత్తం. సో గైజ్ ఏం లేదు, ఫైనల్ అయితే కార్ తీసుకున్నాం అనుకున్నాం, తీసుకున్నా. సో గైజ్ ఇప్పుడైతే మనము ఇంతకుముందు షోరూమ్ పేరు చెప్పిన యాక్చువల్లీ ఏ షోరూంలో తీసుకుంటామని చెప్పి. సో ఇక్కడ మేనేజర్ వల్ల నడితే వాళ్ళు ఏమన్నారంటే ఈ షోరూంలో తీసుకుంటున్నామని చెప్పి ఐఆర్ అథారిటీస్ నుండి పర్మిషన్ తీసుకోవాలంట, వీడియో చేయాలన్నా లేకపోతే ప్రమోషన్ చేయాలన్నా. అవన్నీ మనం ముందే పైసలు తీసుకొని చేస్తాం, మేము ఉత్తగా ఎందుకు చేస్తామని చెప్పేసి చెప్తున్నా ఇది చిన్నది. సో గైజ్ దేవాన్స్ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీకి అయితే గిఫ్ట్ ఇస్తుంది. సో మేమైతే 2 కార్స్ అనుకున్నాం. సో ఆ 2 కార్స్లో ఏ కార్ ఇస్తుందో మాకే తెలుసు, ఎందుకంటే మేమంతా ప్రిపేర్ చేసేసుకున్నాం, ప్లాన్ చేసేసుకున్నాం. సో అయితే ఇప్పుడు మేమంతా వచ్చేసి షోరూంలో మొత్తం ప్రిపేర్ చేయించేసినాం, అంతా కార్ మొత్తము లైక్ క్లాత్ చేయించడము, వర్క్ ఇంకా బిహైండ్ ద బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది కదా, అవన్నీ చేయించేసినాం. సో వాళ్ళకైతే రమ్మని చెప్పినాము. ఇప్పుడు అక్క అండ్ బావ అంకిత్ ముగ్గురు వస్తారు. సో వాళ్ళు రాగానే అంటే యాక్చువల్లీ ఎక్కడికని తెలియదు, బట్ ఇక్కడికి తీసుకొని వస్తున్నాం అని చెప్పి ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాం. మాట్లాడలేవు అనుకో గొప్ప గుర్తాయి నేను పక్కల పంటి ఇప్పుడు, మాట్లాడలేవు అనుకో గొప్ప గుర్తాయి నేను పక్కల పంటి ఇప్పుడు. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. నో బడీ కెన్ స్టాప్ టైగర్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మాట్లాడు. చెప్పురా. నన్నితే నన్ను దగ్గరికి పోయి నాణిత్ నా జోబులుండు, నాణిత్ నా జోబులుండు. సో గాయ్స్ వీళ్ళ మమ్మీ డాడీ రాగానే షాక్ అయిపోతారు. మీ మమ్మీ డాడీ వచ్చా? థ్యాంక్ యూ. ఈ మమ్మీ డాడీ అంటే వాళ్ళ ఎవరికి మమ్మీ డాడీ? అది చెప్పు. మా మమ్మీ డాడీ అయితే మమ్మీ గిఫ్ట్ ఇస్తుంది డాడీకి. అయిపోయింది, తగ్గిపోయింది గాలి. ఈ మాట్లాడితే మనకు వస్తలేదు కంటెంట్. మా మమ్మీ డాడీ అయితే వస్తుంది. అసలు ఏమి ఇక్కడ ఏమైతుంది అది చెప్పు వాళ్ళకి, వాళ్ళకి సో తెలుసు. గాయ్స్ మనమైతే కార్ కొంటున్నాం. కారా? కారే కార్ రా. కారే కారే. సో మనమైతే కార్ గిఫ్ట్ కొన్నాం. ఇస్తుంది. మమ్మీ గిఫ్ట్ ఇస్తుంది డాడీకి. అయితే ఇప్పుడు మమ్మీ ఇంకా డాడీ ఇంకా అంకితన రెండుకి వస్తున్నారు ఏడికి? వీడికి. వీడికా? అయ్యా. అయ్యా. ఓకే ఓకే. మహేంద్ర షోరూమ్ కి ఆడైతే ఆడికి వీడికి వెళ్ళైతే మేము కార్ కొన్నాం. ఆడిడంటావేం రా. సో గైస్ కమ్ ఆన్. దా, దా. సో గైస్ ఇట్లానే చిన్న నేను కార్ కొంటున్నా ఇంకొకటి. అంకిత్ కార్ మేమే కొంటున్నాం. సో యాక్చువల్గా విషయం ఏంటంటే అక్క నీకు ఒక కారు గిఫ్ట్ ఇస్తుంది అనమాట, నీకే నిజంగా. ఫస్ట్ హ్యాపీ బర్త్డే, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. 1 day లేట్ డెలివరీ, ఎందుకంటే కన్ఫ్యూజన్ అనమాట ఏది తీసుకోవాలని చెప్పి. నాకేనా? సో ఏదో ఏ కారో గెస్ చేయి, 2 అయితే అనుకున్నాము, ఆ రెండిట్లో ఏ కారో గెస్ చేయి నువ్వు. నాకు నువ్వు ఇస్తావు నాకు గిఫ్ట్ అని అడిగినావు కదా, నీకు రాదు కార్. వచ్చు ఏమొచ్చు? కార్ రాదే. వచ్చు నాకు కారు వచ్చు, స్టార్ట్ చేశారు పక్క. కార్ వచ్చు. తాళం పెట్టి సో గైజ్ అక్కకి కార్ రాదని కాదు, కార్ వచ్చు, కాకపోతే ఆ చిన్న క్లిప్ అది వేస్తాయి డ్యామ్లకే డైరెక్ట్. గైజ్ మేమైతే
ఒక ఆదిలాబాద్కి పోయినాం ఒక పెళ్ళికి. సో అక్క నడిపిస్తా అంటే మేము అందరం పక్కన కూర్చున్నాము. పక్కన కూర్చున్నాక ఏమైందో ఆ వీడియో వెతికి ఇక్కడ కింద ప్లే చేస్తా చూడండి. సో కార్ అయితే రివీల్ చేయండి, కానీ రివీల్ చేయాలంటే కార్ రివీల్ చేస్తే మొత్తం అయిపోతుంది. సో గైస్ కార్ రివీల్, సో గైస్ కార్ రివీల్ చేస్తుండు. అది ఓన్లీ నాకు సుషిమామకి రెండింటికే తెలుసు, మమ్మీకి తెలుసు, ఖచ్చితంగా తెలుసు. ఎవరు తెలియదు, డాడీకి అసలు తెలియదు. సుషిమామ చెప్పురా. కార్ ఎట్లుంటుంది? కారు సూపర్ ఉంటుంది, బాగుంటుంది. ఏ కలర్ చెప్పేద్దామా? నాలాగా సూపర్ ఉంటుంది. నీ నాలాగా మస్తు తెల్లగా ఉంటుంది. సుషిమామ తెల్లగా ఉంటుంది. సో గైస్ మనమైతే కార్లు ఎక్కుతున్నాం. XV7 700. సో గైస్ ఇదైతే 700 XUV. ఎట్లున్నా? సో గైస్ మీరైతే నన్ను చూసుకోవచ్చు ఇట్లా. సో నేను ఇట్లా గెటప్ వేసిన. సో గైస్ మనకు కుక్కుడు వచ్చేసింది. సినిమా టికెట్ ఫ్రీ. సో గైజ్ ఇప్పుడైతే మనం ఒక చిన్న వీడియో తయారు చేసినాము, సర్ప్రైజ్ వీడియో. సో ఆ వీడియో మనం ఇప్పుడు స్క్రీన్లో ప్లే చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం అక్క, వీడియో ప్లే చేసేద్దాం. అప్పటిలోప్పుడు అందరు గ్యాదర్ అయిపోతారు. అయిపోయాక అప్పుడు మనం ఓపెనింగ్ చేసుకుందాం, మనకి ఈజీ అయిపోతుంది. చలో చిన్న కమాన్, రెడీ, నీకోసమే రావాలా. ఇంకా తారు పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చిన, బైక్ ఇచ్చిన, విషెస్ ఉంటాయి. మంచి ఇట్లా గిఫ్ట్లు ఇచ్చే వైఫ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తలాక్ 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 తలాక్. గన్నెత్తారా ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. ఇంటికి వెనక ఎక్స్ వైజ్ కాదు అంటే ఇప్పుడు నీకు ఇప్పుడు పెళ్ళం వస్తే కార్ ఇప్పియాలంటారు కదా, అంటే ఇప్పుడు నీకు పోలో పెళ్ళం ఇప్పించిందా? కాదు, అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 కార్లు ఉన్నాయి, ఇంకో కారు కొన్న అక్క గిఫ్ట్ ఇచ్చింది. అట్లా అంటే ఇప్పుడు ఇంకొక గిఫ్ట్ ఇవ్వమని చెప్తున్నా మీ వైఫ్ కి ఇండైరెక్ట్ గా. ఫ్యూచర్ వైఫ్ నేను ఖాళీ ఇది కావాలి అని అసలు అడగలే కూడా నేను. అంటే కొనాలనుకుంటున్నావు అని చెప్పిను, అక్క కొనిపించేసింది. నేను కూడా ZX10R కొనాలనుకుంటున్నా. సార్ అక్కడ చూపిరా, నేను కూడా ZX10R కొనాలనుకుంటున్నా. నీ పిల్లలకి పోయి ఏమన్నావురా? అదే సో గైస్ కార్ కాకుండా థార్ వీడు పెద్ద పుడింగాడు అనుకున్నాను. లోపలికి పోదాం. సో గైస్ ఫైనలీ గైస్ నా ఓన్ కార్ గైస్, మా ఓన్ కార్. ఫస్ట్ వీడియో ఉన్నాయి కానీ ఇది మమ్మీ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఐ థింక్. సుష్మా బిజీనా బ్రో.
గాయ్స్ సవాల్ చూడొచ్చు పెద్దకి దీంట్లో స్టార్ట్ చేయాలి పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అంటే క్యాజువల్ గా పిలిచారు. ये मेरा बर्थडे गिफ्ट है. रील की भाई, रील की सीधा सीधा सीधा. सुरन ఏం కాలే. అంతే టెంకాయ తీసుకోండి మధ్యలో పెట్టు. యా ఫల పుష్ప యా పుష్ప కొట్టాలా.